Yeah, dear students, now we are seeing Maths 1A 7 marks question number 21. ఓకేనమ్మా 18, 19, 20 అయిపోయాయి. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 కూడా మ్యాట్రిక్స్కి వెళ్ళి ఓకేనా. ఈ క్వశ్చన్ నెంబర్ 21లో మ్యాట్రిక్స్కి వెళ్ళి ఈ క్వశ్చన్ నెంబర్ 21లో ఒక 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. మనకు ఒక 3 ఈక్వేషన్లు ఇస్తాడు. 3 ఈక్వేషన్లు ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఒకటేమో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, రెండోదేమో గాస్ జార్డన్ మెథడ్, మూడోదేమో క్రామర్స్ మెథడ్. ఏదన్నా ఒకటి రావచ్చు. మొన్న మార్చ్లో మనకు క్రామర్స్ మెథడ్ అడిగాడు. ఓకేనా. సో దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే, బట్ స్టిల్ వీ షుడ్ నో ద 3 మెథడ్స్. 3 మెథడ్స్ మనకు తెలియాలి. ఓకే, రైట్. సో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలమ్మా. ఓకేనా. సో క్వశ్చన్ చూడండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 5, 4x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్ టు 0, మైనస్ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్ 5. ఈ 3 ఈక్వేషన్లు ఇస్తాడు. ఈ మూడింటిని ఏం చేయాలంటే మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ అంటే ఏందమ్మంటే ఎక్స్ వై జెడ్ వాల్యూ ఫైండ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఆ ఎక్స్ వై జెడ్ వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 5 రావాలి. అదే ఎక్స్ వై జెడ్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. అదే ఎక్స్ వై జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా 5 రావాలి. ఓకేనా, అట్లా. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయాలి. సో ఏ మెథడ్ అడిగినా కూడా ఫస్ట్ కొన్ని మనకి ఇనిషియల్గా స్టెప్స్ ఉంటాయి అమ్మ. ఏ మెథడ్ అడిగినా కూడా ఫస్ట్ మనకు ఇనిషియల్ స్టెప్స్ ఏంటి? ఇనిషియల్ స్టెప్స్ అంటే ఇలా రాస్తాం. ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఏ అని రాస్తాం. మనం ఒక మ్యాట్రిక్స్ ఏ అని రాస్తాం. ఓకేనా. మరి ఏ మ్యాట్రిక్స్ ఏంటి సార్ ఇది అంటే మనం ఇది ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కన్నా ముందు ఎన్ని ఎక్స్లు ఇవి 1x అందుకనే 1 రాస్తాం. వై ఎన్ని వైలమ్మ ఇది మైనస్ అంటే -1. ఇది ఎన్ని జెడ్ 3z 3 అంటే 1 - 1 3 ఇలా రాస్తాం. 1 - 1 3 కోఎఫిషియంట్స్ రాస్తాం. 1 - 1 3. ఓకే, 1 - 1 3. అలానే ఇక్కడ చూడండి 4 2 - 1 4 2 - 1 4 2 - 1. నెక్స్ట్ -1 3 1 -1 3 1 -1 3 1. సో దిస్ కాల్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. దీన్ని ఏ అంటాం అనమాట. హోప్ ఇది ఈజీ మీ అందరికీ కూడా రాయడం. ఓకేనమ్మా. ఈ స్టెప్ రాసినందుకు మనకు 1 మార్క్ పడుతుంది. ఈ స్టెప్ రాస్తే 1 మార్క్ పడుతుంది. ఏంటిది అది? ఏ ఎలా రాస్తారమ్మా? 1 - 1 3 4 2 - 1 ఏం లేదంటే 1 అన్నమాట. ఓకే, మైనస్ అంటే -1 -1 3 1. సో అది ఏ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్. ఎక్స్ మ్యాట్రిక్స్ని మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఎక్స్ అంటే మనం సాల్వ్ చేసేది ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కదా, అదే ఇలా రాస్తాం. ఇలా రాస్తాం, కాలం వైజ్గా రాస్తాం. కాలం ఎక్స్ వై జెడ్ ఇట్లా కాదు ఇట్లా రాస్తాం. ఓకేనా. సో ఎక్స్ వై జెడ్ ఇలా కిందికి ఎక్స్ వై జెడ్ అది ఎక్స్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డి ఏంటిదమ్మా? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. డి ఏంటిది? కాన్స్టెంట్ అంటే చూడండి ఇక్కడ 5 0 5 లాస్ట్కి ఉన్నాయి కదా, 5 0 5 అది కూడా ఇలా కాలం వైజ్గా రాస్తాం. ఇలా రాస్తాం. ఓకేనా, 5 0 5. సో ఈ స్టెప్ రాసినందుకు మనకు ఒక మార్క్ ఇస్తాడు. 1 మార్క్ ఇస్తాడమ్మా. ఓకేనా, 1 మార్క్ ఇస్తాడు. రైట్, 1 మార్క్ ఇస్తాడు. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మరి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా ఎలా చేస్తాం? దానికన్నా ముందు ఫస్ట్ మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలమ్మా. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకేనా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ తెలుసుకు ఎలా ఫైండ్ చేయాలో, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఓకేనా. చూడండి ఇక్కడ 1 - 1 3 4 2 - 1 -1 3 1. ఇది ఏ మ్యాట్రిక్స్ అమ్మా. ఇది ఏ మ్యాట్రిక్స్. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ చేస్తారు? డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా? ఒక రో తీసుకుంటాం కదా, రో. సో రోలో ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ 1. సో 1/2. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంటే ఏం రాస్తామమ్మా? +1/2. తర్వాత ఇక్కడ +3/2. ఓన్లీ ఈ మధ్యలో సైన్ చేంజ్ అవుతుందమ్మా. చూడండి 1 1 ఉంది, 3 3 ఉంది. ఇక్కడ -1 కాస్త +1 అవుతుంది. ఓన్లీ మధ్యలో టర్మే చేంజ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ +1 ఉంటే ఇక్కడ -1 వచ్చేది. ఇక్కడ -1 ఉంది కాబట్టి +1. ఓకే, ఇట్లా మనం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఓకేనా. 1/2 +1/2 +3/2. మరి 1/2 ఈ బ్రాకెట్లో ఏం రాయాలి సార్? మరి ఐడియా ఉంది కదమ్మా. బ్రాకెట్లో ఏం రాస్తారు? మనం 1 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 1 యొక్క రో కాలంని మనము మూసేస్తాం కదా. ఇక్కడ ఎన్ని వాల్యూస్ అవుపిస్తున్నాయి మనకు? ఓకేనా, ఎన్ని వాల్యూస్ అవుపిస్తున్నాయి మనకు? 4 వాల్యూస్ అవుపిస్తున్నాయి. 2 - 1 3 1 కదా. 2 - 1 3 1. ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. 2ని దేంతో మల్టిప్లై చేయాలన్నమాట? క్రాస్. 2 1 ఓకేనా. సో 2 1 ఎంత? 2. ఓకే, నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేస్తాం కదా. 3 × -1 ఎంత? -3.
3 ఇంటూ -1 ఎంత -3. కానీ మనం రాసేటప్పుడు ఏం రాస్తాం +3 రాస్తాం కదా. ఇలా మల్టిప్లై చేసినప్పుడు సైన్ చేంజ్ చేసి రాయాలి. ఇలా మల్టిప్లై చేసినప్పుడు సైన్ చేసి రాయాలి, చేంజ్ చేసి రాయాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈ 1 -1 అంటే ఈ -1 చూస్తున్నాం. -1 అంటే ఏంటమ్మా, ఈ రో ఈ కాలం మూసేయాలి. మూస్తే మీకు అవుపిస్తున్నాయి కదా 4 వాల్యూస్. ఏంటి 4 వాల్యూస్ అప్పుడైతే 4 -1 -1 1 4 -1 -1 1. ఓకేనా. సో ఏం చేస్తాం మరి డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఏం చేయాలి 4ని 1తో మల్టిప్లై చేయాలి. 4 1 = 4. ఓకేనా. 4 1 = 4. నెక్స్ట్ -1 -1 +1 -1 -1 +1 కానీ రాసేది -1 ఓకే. సో దట్ ఈస్ అబౌట్ దిస్ టర్మ్. నెక్స్ట్ 3 చూద్దాం. 3 ఏం చేయాలమ్మా, 3 యొక్క రో 3 యొక్క కాలంని మూసేయాలి. 4 వాల్యూస్ అవుపిస్తున్నాయి మనకు. 4 వాల్యూస్ అంటే 4 వాల్యూస్ 4 2 -1 3. సో ఏం చేస్తాం 4 3 = 12. నెక్స్ట్ 2 ఇంటూ -1 -2 2 ఇంటూ -1 -2 రాస్తే +2 రాయాలి కదా. సో ఇట్లా మనం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా 2 3 2 + 3 5 5 1 = 5 4 -1 3 3 1 = 3 12 + 2 14 14 3 = 12 + 2 14 14 3 = 42. సో 5 + 3 + 42 ఎంతమ్మా 50. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకు 0 రావట్లే కాబట్టి మనకి ఇక్కడ 0 రావట్లేదు, 50 వచ్చింది. సో మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ చేయొచ్చు అనమాట. వీ కెన్ డూ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. చూడండి అదే ఇక్కడ చేసాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమొచ్చిందో మనకు 50 వచ్చింది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమొచ్చింది 50 వచ్చింది. సో అప్పుడు ఏం రాస్తాం మనం, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఈజ్ పాసిబుల్. ఎగ్జిస్ట్ అన్న రాయొచ్చు, పాసిబుల్ అన్న రాయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏది ఈజీ ఉంటుంది అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ పాసిబుల్ చేయొచ్చు. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ పాసిబుల్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం ఇది ఈజీ అమ్మ, ఇది ఈజీనే, చాలా ఈజీనే. రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఈ ఏ సెట్ ఉంది కదా అమ్మా, ఏ సెట్ ఉంది కదా, అసలు ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఏ మ్యాట్రిక్స్. సో కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలి. అంటే కోఫాక్టర్ ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ఏ యొక్క కోఫాక్టర్ మనము ఫైండ్ చేయాలి. ఓకే. కోఫాక్టర్ ఏంటి సార్, కోఫాక్టర్ ఏంటి మరి, కోఫాక్టర్ అంటే ఏంటి సార్. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే రైట్. సో ఇది ఓన్లీ స్టెప్పే రాశాను. యాక్చువల్లీ ఇది ఒక 1 లైన్లో రాశాను, కానీ దీని వెనకాల ఉందమ్మా. దీని వెనకాల చాలా ఉంది. ఇది ఎట్లా వచ్చింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏముంది 1 -1 3, కానీ ఇక్కడ ఏం రాసాము 5 -3 14. వేరే మారినాయి కదా. ఏంటి ఇవి అంటే కోఫాక్టర్స్ ఆఫ్ ఏ. ఏంటి అమ్మ ఇవి, కోఫాక్టర్స్ ఆఫ్ ఏ. ఎట్లా ఫైండ్ చేస్తారు సార్ చూడండి ఒకసారి. ఏ రాస్తున్నాను. ఏ ఏంటి ఎలిమెంట్స్ అంటే 1 -1 3 4 2 -1 -1 3 1. ఓకేనమ్మా. సో ఇది ఏ మ్యాట్రిక్స్. ఓకే. ఇది ఏ మ్యాట్రిక్స్. ఇదేంటిది, ఇది ఏ మ్యాట్రిక్స్. ఓకే. ఇప్పుడు దీన్ని కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలి. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కోఫాక్టర్ ఫైండ్ చేయాలమ్మా. అంటే 1 యొక్క కోఫాక్టర్ ఎంత, -1 యొక్క కోఫాక్టర్, 3 యొక్క కోఫాక్టర్, ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలి మనం. 9 కోఫాక్టర్స్. ఎట్లా ఫైండ్ చేస్తాం సార్ చూడండి అమ్మా. కోఫాక్టర్స్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ చేస్తారు చూడండి. కొంచెం సింపుల్గా ఉంటాయి కానీ ఆ సేమ్ ప్రాసెసే, కానీ మనం చేయాలి. ప్రాసెస్ సేమే ఉంటుంది కానీ మనం చేయాలి. ఎట్లా చేస్తాం సార్, ఓకేనా. ఎలా చేస్తాం సార్, దానికోసం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కోఫాక్టర్స్ ఫైండ్ చేసేటప్పుడు మనం చూడండి ఒకటి ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ ఇది ప్లస్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ ప్లస్ అని పెట్టుకోండి. ప్లస్ పెట్టుకున్నాక ఆల్టర్నేట్ సైన్ తీసుకోవాలి మనం. అంటే ప్లస్ తర్వాత ఏమొస్తుంది మైనస్, మళ్ళీ మైనస్ తర్వాత ఏమొస్తుంది ప్లస్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, కింద ఏం రావాలి మైనసా ప్లస్సా, ఆల్టర్నేట్ రావాలి కదా, అంటే మైనస్ మళ్ళీ ప్లస్. ఓకే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆల్టర్నేట్ ఏంటిది ప్లస్, మళ్ళీ ప్లస్ ఆల్టర్నేట్ ఏంటిది మైనస్. ఓకే ఇక్కడ ఏముంది ప్లస్ ఆల్టర్నేట్ మైనస్ ఆల్టర్నేట్ ప్లస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా సైన్లు తీసుకోవాలమ్మా ఫస్ట్. ఓకేనా. ఇక్కడ దేంతో స్టార్ట్ చేస్తాం మనం ప్లస్. ఒకసారి ప్లస్తో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థం. ఆల్టర్నేట్ ఉండాలి. ప్లస్ కన్నా పక్కకు ప్లస్ ఉండొద్దు, మళ్ళీ మైనస్, ప్లస్ కన్నా పక్కకు ప్లస్ ఉండొద్దు, మైనస్, అట్లా అనమాట. ఆల్టర్ చూడండి ఎక్కడ కూడా 2 సేమ్ సైన్ రాలే, ఎక్కడ కూడా వచ్చినాయి చూడండి, ఎక్కడ రాలే కదా. ఇది ఒకటి ఫస్ట్ గుర్తుండాలి. ఓకే రైట్. మరి ఇప్పుడు ఏం చేస్తాం సార్, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ షుడ్ బి డన్, ఇప్పుడు ఏం చేయాలి. ఇది రాసుకున్నాం కదా.
సో ఇప్పుడు మనము ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక కోఫాక్టర్ ఫైండ్ చేయాలమ్మా. ప్రతి ఎలిమెంట్ కోఫాక్టర్ అంటే ఇప్పుడు 1 కోఫాక్టర్ కావాలి మనకు. ఏం కావాలి? 1 కోఫాక్టర్ కావాలి. 1 కోఫాక్టర్ కావాలంటే ఏం లేదు, ఇంతమంది డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం కదా, అలానే సేమ్ ప్రాసెస్ అమ్మా, అన్నీ సేమే ఉంటాయి, కొత్త చెయ్యాలి అంతే. చూడండి, ఇప్పుడు 1 ఒక కోఫాక్టర్ ఫైండ్ చేస్తున్నాం. 1 ఒక కోఫాక్టర్ ఎలా చేస్తామంటే దాని రో దాని కాలం మూసేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ చేయాలి. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఏంటిది మరి? డిటర్మినెంట్ ఏంటిది? పక్కకు రాసుకుని ఏం కాదు, ఇట్లా రఫ్ కాలంలో 2 1 = 2, -1 3 = -3 కానీ రాసేది ఎంతమ్మా? +3. చూడండి, 2 1 = 2, -1 3 = -3 కానీ రాసేది +3. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. సో ఇక్కడ ఏంది సైన్ ప్లస్, అంటే ఇక్కడ ఏం వస్తే అదే, అంటే ఆన్సర్ మనకు +5 అన్నట్టు. +5 ఫస్ట్ అంటే కోఫాక్టర్ ఆఫ్ 1 +5 ఆర్ సింప్లీ 5. కోఫాక్టర్ ఆఫ్ 1 +5 ఆర్ సింప్లీ 5 రాసినా ఏం కాదు. ఓకే, రైట్. మరి ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ -1 చూద్దాం. కోఫాక్టర్ ఆఫ్ -1 అమ్మ. కోఫాక్టర్ ఆఫ్ -1 ఏంటిది? కోఫాక్టర్ ఆఫ్ -1 దాన్ని ఇట్లా ముయ్యాలి, రో దాన్ని కాలం ముయ్యాలి. ఏమో మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? 4 - 1 -1 1, 4 - 1 4 - 1 -1 1. ఏం చేస్తాం మరి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 4 1 = ఎంతమ్మా? 4. ఇలా రఫ్ కలర్ రాసుకుంటాం మనం. 4 1 = 4. ఇంకేం మిగిలింది? -1 × -1 -1 × -1 ఎంతమ్మా? +1 కానీ రాసేది ఎంత? -1. 4 - 1 ఎంతమ్మా? 3. 4 - 1 ఎంత? 3. సో ఏం 3 రాయాలి ఇక్కడ? -3 రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 అనమాట. అంటే ఇక్కడ ప్లస్ కాబట్టి ఇది -3 అవుతుంది. ఓకే, సో ఇది కోఫాక్టర్ ఆఫ్ -1. కొంచెం నేనేమన్నాను, మెథడ్ అంతా సేమేనమ్మా, మెథడ్ అంతా సేమే కాకపోతే చెయ్యాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కోఫాక్టర్ ఆఫ్ 3 చూద్దాం. కోఫాక్టర్ ఆఫ్ 3 అంటే ఏం చేయాలమ్మా? దాని యొక్క రో దాని కాలం ముయ్యాలి. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ? మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. 4 2 -1 3. 4 3 = 12. రఫ్లో రాసుకుంటాం. 4 3 = 12. ఓకేనా? నెక్స్ట్ -1 2 = -2 కానీ రాసేది ఎంతమ్మా? +2. 12 + 2 ఎంత? 14. ఏం 14? ఇది ప్లస్ ఉంది కాబట్టి +14. సో కోఫాక్టర్ ఆఫ్ 3 ఎంత? 14. కోఫాక్టర్ ఆఫ్ 3 ఎంత అమ్మా? 14. ఓకే, అట్లనే కోఫాక్టర్ ఆఫ్ 4 చూద్దాం. వాట్ ఇస్ ద కోఫాక్టర్ ఆఫ్ 4? 4 చూడాలంటే 4 యొక్క కాలం, 4 యొక్క రో. 4 యొక్క కాలం, 4 యొక్క రో. ఏం ఒప్పిస్తున్నాయి వాల్యూస్ మనకు? -1 3 3 1, -1 3 3 1, -1 3 3 1. ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై. -1 1 = -1, -1 1 = -1, 3 3 = 9 కానీ రాసేది ఎంత? -9. సో -1 -9 ఎంతమ్మా? -10. ఎంత? -10. కానీ ఇక్కడ ఏం ఇక్కడ మైనస్ ఉంది. మరి మైనస్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ -10, మళ్ళీ ఇక్కడ మైనస్ అంటే ఏమవుతుంది? +10 అవుతుందమ్మా. +10 అవుతుంది. ఇట్లా మార్చుకోవాలన్నమాట. ఓకేనా? +10 అవుతుంది. ఓకే, రైట్. మళ్ళీ కోఫాక్టర్ ఆఫ్ 2. ఏంటిది కోఫాక్టర్ ఆఫ్ 2? దాని కాలం దాని రో మూయాలి మనం. ఓకేనా? రో మూస్తే మనకు ఏమొప్పిస్తే వాళ్ళు చూడండి, రో మూస్తే ఇట్లా మనకు 1 3 -1 1, 1 3 -1 1. ఓకే, 1 3 -1 1. ఓకే, రైట్. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 1 = 1, 1 1 = 1, 3 × -1 -3 కానీ రాసేది ఎంతమ్మా? +3. సో 1 + 3 ఎంత? 4. ఏం 4? +4. ఓకే, సో ఈ విధంగా మనం కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలమ్మా. ఈ విధంగా మనం కోఫాక్టర్స్ ఫైండ్ చేస్తాం. ఓకేనా? సో అలా ఫైండ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఆన్సర్ ఇదే అనమాట. చూడండి, ఇక్కడ మనం ఫైండ్ చేసిన ఇక్కడ 5 - 3 14, 5 - 3 14, 10 4 అలా నెక్స్ట్ వాల్యూ వస్తుంది ఇట్లా. ఓకేనా? ఇది మీద ట్రై చేయండి, వస్తుంది. నో ఇష్యూస్. డియర్ స్టూడెంట్స్, యూ కెన్ ట్రై ఇట్, విల్ గెట్ ఇట్. సో దీస్ ఆర్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ఏ. ఓకేనమ్మా, కోఫాక్టర్స్ ఆఫ్ ఏ 5 - 3 14, 10 4 -2 -5 13 6. ఓకేనా? కోఫాక్టర్స్ ఫైండ్ చేసినాం. దేని కోఫాక్టర్స్ ఫైండ్ చేసినాము? ఏ. ఈ 5 ఎవడు? ఓకేనమ్మా, ఈ 5 ఎవడు? హూ ఈస్ 5? కోఫాక్టర్ ఆఫ్ 1. -3 కోఫాక్టర్ ఆఫ్ -1, 14 అట్లా కోఫాక్టర్స్ అనమాట. ఓకే, రైట్. ఓకే, ఇలా కోఫాక్టర్ ఫైండ్ చేయడమే కొంచెం మనకు టాస్క్ అమ్మ. తర్వాత మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? రైట్. కోఫాక్టర్స్ అయిపోయినాక మనము అడ్జిఏ అని ఒకటి ఫైండ్ చేయాలమ్మా. అడ్జిఏ ADJA. అడ్జిఏ అంటే ఏంటి? అడ్జిఏ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ కోఫాక్టర్స్ ఆఫ్ ఏ వచ్చింది కదమ్మా, దీని ఒక ట్రాన్స్పోజ్ చేయాలి మనం. ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదమ్మా. ట్రాన్స్పోజ్ అంటే ఇట్లా ఉల్టా ఇట్లా తిప్పితే అయిపోయాయి. అంటే
5 మైనస్ 3 14ని ఇట్లా ఇది ఇలా ఎలా ఉంది, ఇది రో. ఇప్పుడు దాన్ని కాలంగా రాయాలి, రో కాలంగా రాయాలి. అదే ట్రాన్స్పోజ్ అంటే. చూడండి 10 4 మైనస్ 2 ఎలా ఉంది, అది రో. దాన్ని మనం కాలంగా రాయాలి. 10 4 మైనస్ 2 ఇలా పడుకున్న దాన్ని మనం నిలబెట్టాలి అట్లా. -5 13 6 ఇది రో, దీన్ని కాలంగా రాయాలి. సో దిస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ అనమాట. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే ఎడ్జ్ ఏ. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే ఎడ్జ్ ఏనమ్మా. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే ఎడ్జ్ ఏ. ట్రాన్స్పోజ్ అంటాం దీన్ని, ఓకేనా. ఎడ్జ్ ఏ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్. ఇవన్నీ కోఫాక్టర్స్ ఫైండ్ చేసాం కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలి, ఏమన్నాడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కదా మా. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అట మనకు. అంటే మనం ఏం ఫైండ్ చేస్తామంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ చేస్తాం. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా ఏంటంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు డి. ఏడీని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ వస్తుందమ్మా. ఆర్ ఏఎక్స్ ఈక్వల్ టు డి. మనకి ఎక్స్ కావాలి యాక్చువల్గా, ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి. ఎక్స్ మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుందట, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. మనకు ఫైండ్ చేసేది ఎక్సే కదా, ఆ ఎక్స్ ఎట్లా వస్తుందట, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. అంటే ఏ ఇన్వర్స్ కావాలి మనకు, ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఎర్జ్ ఏ బై డెట్ ఏ. ఎర్జ్ ఏ అంటే ఇది అర్జ్ ఏ అమ్మ. ఎర్జ్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటిది, ఎర్జ్ ఏ బై డెట్ ఏ. ఓకేనా. సో ఎర్జ్ ఏ మ్యాట్రిక్స్ మనకు వచ్చేసింది, ఇది కోఫాక్టర్స్ని ట్రాన్స్పోజ్ చేసిందే ఎర్జ్ ఏ. సో ఎర్జ్ ఏ బై డెట్ ఏ ఆల్రెడీ మనకు ఫస్టే వచ్చింది 50 అని. సో అది రాసాం, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి కదమ్మా. ఎక్స్ మనం ఫైండ్ చేయాల్సింది ఎక్సే కదా, ఎక్స్ ఎట్లా వస్తుందట, ఏ ఇన్వర్స్ ఇంటూ ది. అంటే ఏ ఇన్వర్స్ వచ్చింది కదా, ఈ ఏ ఇక్కడ ఇంత ఉంది స్టెప్లో. ఈ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని దేంతో మల్టిప్లై చేయాలంటే డీతోని. డీతో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇంతకుముందు ఏ ఇన్వర్స్ వచ్చింది కదా, దాన్ని డీతో మల్టిప్లై చేయాలి. సో ఇదేంటిది, ఏ ఇన్వర్స్. చూడండి ఇది ఏ ఇన్వర్స్ కదా, బై 50ని మనం 1/50 పక్కకు రాసుకున్నామమ్మా. 1/50 పక్కకు రాసుకున్నాం, ఓకేనా. సో ఇది ఏ ఇన్వర్స్ ఇంటూ డి ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ డి. చూడండి 505 డి. సో ఈ ఏ ఇన్వర్స్ని డీతో మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఇదేంటిది, ఏ ఇన్వర్స్. ఇదేమో డి. సో మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం, ఓకేనా. ఇది బై 50 ఉంది సరే, ఈ 50ని పక్కకు పెట్టేద్దాము. 1/50 దీంతో మనకి ఏం పని లేదు, తర్వాత లాస్ట్కి యూజ్ అవుతుంది. 1/50. సో ఫస్ట్ ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి మనం. ఓకే. మరి ఆ రెండు మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేస్తారు, ఓకే. సో రెండు మ్యాట్రిక్స్ని మనం ఎలా మల్టిప్లై చేయాలి చూడండి. ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం మెయిన్గా ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలమ్మా. 1/50 ఉంది పక్కకు, ఇది పక్క పెట్టిద్దాం, ఇది రెండు మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం తెలుసుగా. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా చేస్తారమ్మా. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇలా ఇలా మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇలా ఎలా మల్టిప్లై చేస్తాం చూడండి. ఇక్కడ 5 5 25, 5 5 25. నెక్స్ట్ 10 0 0, ఓకే. -5 5 -25. మళ్ళీ ఒకసారి ఫస్ట్ రో ఫస్ట్ కాలం అమ్మ. 5 5 25, 10 0 0, -5 × 5 -25, ఓకేనా. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా ఏం లేవు, అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ అలానే సెకండ్ రో ఫస్ట్ కాలం, అట్లనే సెకండ్ రో ఫస్ట్ కాలం. -3 5 -15, 4 0 0, 13 5 65. అలానే థర్డ్ రో ఫస్ట్ కాలం, అలానే థర్డ్ రో 14 5 70, -2 0 0, 6 5 30, ఓకేనా అమ్మా. ఓకే. సో ఇది మనకు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది ఇది. ఇక్కడ పక్కకు 1/50 ఆల్రెడీ ఉన్నాడు, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 1/50 చూడండి. 25 0 అయితే కదా అంతా, +25 -25 ఎంత అమ్మా, 0. +25 -25 ఎంత, 0, ఓకేనా. ఇదేమవుతుంది, -15 + 65 ఎంత అమ్మా, 50 కదా. -15 + 65 50. ఇదేమవుతుంది, 70 + 30 100, ఓకే. 100, రైట్. ఇప్పుడు ఏమొచ్చింది మనకు, 1/50 ఆఫ్
0, 50, 100. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది అంటే దీని ఒక యూజ్ ఏంది? 1/50 అంటే ఇప్పుడు లోపల వచ్చిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ని 50తో డివైడ్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ని 50తో డివైడ్ చేయాలి. 0ని 50తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 0నే వస్తుంది. 50ని 50తో డివైడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? 1. 100ని 50తో డివైడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? 2. సో దీస్ ఆర్ అవర్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఇది ఎక్స్ అనమాట. ఇది ఎక్స్ వాల్యూ, మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ ఇది 0, 1, 2. అంటే దేర్ ఫోర్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు 0, స్మాల్ వై ఈక్వల్ టు 1 అండ్ స్మాల్ జెడ్ ఈక్వల్ టు. ఇది మన ఆన్సర్ XYZ వాల్యూస్. ఓకేనా? ఇది మన XYZ వాల్యూస్. సో ఇక్కడ అదే చేసాము, ఇక్కడ అదే చేసామమ్మా. సో దిస్ ఈజ్ వాట్ వి డిడ్. ఇదే మనం చేసింది. ఓకేనా? సో ఈ విధంగా వీల్ ఫైండ్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకేనా? మా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా మనకు వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, చూడడానికి పెద్దగా ఉన్నది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది అన్నమాట. ఎన్ ఇష్యూ, యూ కెన్ ఈజీలీ డూ ఇట్.